Hi students, in the last class we have learnt about the structure of heart. Structure of heart. So in this we have learned that there are upper two chambers are called as atrium, lower chambers ventricles. So, and we have also learned that the veins carry the blood from all body parts to the heart, whereas the arteries carry blood from heart to all parts of the body. So veins carry blood from body parts to heart, whereas arteries carry blood from heart to body parts. And we have also learned that largest vessel is aorta. It is pronounced as aorta. This is the largest artery. And the vena cava carry blood from carries the blood to right atrium, and pulmonary vein carry blood to the left atrium, and pulmonary artery to carry blood to lungs, whereas aorta carry blood to body parts. I will explain this in detail when we talk about the blood circulation by showing a picture or video. Now, our task is how the study has been taken over to trace out the facts about the blood circulation. It was not until 16th century that we really come to know how our blood vessels functioned. దాదాపుగా 16th century వరకు we don't know how our blood and heart works. But in 1574, an Italian doctor, Girolamo Fabrici, he was an Italian doctor. He could observe valves in the veins of legs. This was the most important discovery that Girolamo Fabrici has done. ఎందుకనంటే అసలు బ్లడ్ సర్క్యులేషన్ ఎలా జరుగుతుందో తెలియని సమయంలో వీన్స్లో వాల్వ్స్ ఉన్నాయి, అది లెగ్స్ యొక్క వీన్స్లో వాల్వ్స్ ఉన్నాయనంటే అర్థం ఏంటంటే ఆ వాల్వ్స్ ఏ డైరెక్షన్లో ఉంటాయో ఆ డైరెక్షన్లో బ్లడ్ సర్క్యులేషన్ ఆ డైరెక్షన్లో మాత్రమే జరుగుతుంది. అంటే ఇక్కడ ద కాన్సెప్ట్ ఆఫ్ వాల్వ్ ఈజ్ the valves enable the unidirectional flow of blood. అంటే కేవలం బ్లడ్ని ఒక డైరెక్షన్లో మాత్రమే పంపిస్తాయి, వేరొక డైరెక్షన్లో పంపించవు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక బ్లడ్ వెజల్ అని అనుకుందాం. ఇందులో ఇవి వాల్వ్స్ ఇలా ఉన్నాయనుకుందాం. ఇలాంటిది ఒక వాల్వ్ ఉంది అంటే ఒక చిన్న మనం ఏదైనా ఒక ఫోల్డింగ్ అనమాట. వాల్వ్ అంటే ఏం లేదు, ఒక చిన్న ఫోల్డింగ్. ఇప్పుడు ఏమైపోతుంది, బ్లడ్ ఇలా వెళ్తుంది అనుకో. సో ఇలాగ బ్లడ్ తోసుకొని వెళ్ళిపోతుంది, దీన్ని ప్రాబ్లం లేదు. ఈ వాల్వ్స్ ఇలాగే తెరుచుకుంటాయి, ఈ వాల్వ్ ఇలా తెరుచుకుంటుంది, ఈ వాల్వ్ ఇలా తెరుచుకుంటుంది. కాబట్టి బ్లడ్ ఇలా వెళ్ళిపోతుంది. ఒకవేళ బ్లడ్ ఈ డైరెక్షన్లో రావాలనుకుందాం, అప్పుడు ఏమైపోతాయి, ఇవి రెండు క్లోజ్ అయిపోతాయి. ఇవి రెండు క్లోజ్ అయిపోగానే అక్కడ బ్లడ్ అనేది ఈ డైరెక్షన్లో జరగదు, ఈ డైరెక్షన్లో మాత్రమే జరుగుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ద వాల్వ్స్ ఆల్వేస్ అలో ద యూనిడైరెక్షనల్ ఫ్లో ఆఫ్ బ్లడ్. సో లెగ్స్ యొక్క వీన్స్లో ఆ వాల్వ్స్ ఉన్న విషయాన్ని ఫ్యాబ్రిసి గమనించడం వలన
ఏం జరిగిందనంటే హీ కుడ్ హైపోథసైజ్ చేయగలిగినాడు. హౌ వాట్ హ్యాపెన్ టు ద బ్లడ్ ఇన్ ద లెగ్స్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది లెగ్ అని తీసుకుందాం. ఇది లెగ్, ఇలా ఉంది లెగ్. సో ఇందులో ఉన్నటువంటి వీన్స్లో ఇప్పుడు బ్లడ్ బాడీ పార్ట్ అంతా పైనకు ఉంటుంది కదా. సో ఇది లెగ్. సో బాడీ పార్ట్ అంతా పైనకు ఉంటుంది. హార్ట్ ఎక్కడ ఉంటుంది? పై భాగంలోనే ఉంటుంది. సో బ్లడ్ ఎక్కడికి వెళ్ళాలి? హార్ట్కి వెళ్ళాలి. మరి సర్క్యులేషన్ ఎలా జరుగుతుందనంటే ఆ బ్లడ్ వెజల్స్ చుట్టూ మజిల్స్ ఉంటాయి కదా. ఈ మజిల్స్ ఏం చేస్తాయి? కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అవ్వడం వలన ఈ బ్లడ్ వెజల్స్ పైన దాని యొక్క ప్రెషర్ని పెట్టి స్క్వీజ్ చేస్తాయి. ఇలా జస్ట్ వాటిని మొత్తం ప్రెస్ చేసేస్తాయి. చేయగానే ఏమైపోతుంది? ఈ వీన్స్లో బ్లడ్ ఇలా పైకి వెళ్తుంది. పైకి వెళ్ళేటప్పుడు ఏమైపోతుంది? ఈ వాల్వ్స్ అనేటివి ఇలా ఓపెన్లో ఉంటాయి కాబట్టి బ్లడ్ ఇలా వెళ్ళిపోతుంది. ఒకవేళ బ్లడ్ ఏదైనా కిందికి రావాలి అని అంటే వాల్వ్స్ క్లోజ్ అయిపోతాయి. సో అంటే ఇక్కడ ఏంటంటే వెన్ ఏ పర్సన్ మూవ్స్ హిజ్ లెగ్స్ ఆర్ జస్ట్ లైటన్స్ హిజ్ లెగ్ మజిల్స్, అసలు లెగ్ మజిల్స్లో నుంచి లెగ్లో నుంచి పైనకి అంటే మనకు ఆపోజిట్ టు గ్రావిటేషనల్ ఫోర్స్ బ్లడ్ పైనకి ఎలా వెళ్తుంది అని అంటే డ్యూ టు ద మజిల్ కాంట్రాక్షన్. నిలబడుకున్నప్పుడు కానీ నడుస్తున్నప్పుడు కానీ డ్యూ టు ద మజిల్ కాంట్రాక్షన్ ద బ్లడ్ వెజల్స్ విల్ బి స్క్వీజ్డ్. వెన్ దే ఆర్ స్క్వీజ్డ్ ద బ్లడ్ ఈజ్ పుష్డ్ టువర్డ్స్ ద హార్ట్. పై భాగంలో ఉన్నటువంటి హార్ట్కి పుష్ చేయబడుతుంది. సో ఈ విధంగా, ఎందుకంటే ఇంకా రివర్స్లో రావడానికి ఎటువంటి అవకాశం లేదు. సో ఇక్కడ ఏం జరిగిందనంటే రెండు విషయాలు అతను హైపోథసైజ్ చేయగలిగినాడు. ఏంటి? వీన్స్లో వాల్స్ హార్ట్ డైరెక్షన్లో ఉండడం వలన ఆ బ్లడ్ వెజల్స్లో ముఖ్యంగా బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది అన్నది ఒక పాయింట్. సో ద ఫస్ట్ పాయింట్ ఏమి? వీన్స్ క్యారీ బ్లడ్ టు హార్ట్. ఇది ఆయన చెప్పిన మొట్టమొదటి పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే వీన్స్ అరెస్ట్ ద బ్లడ్ ఫ్లో ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే తిరిగి బాడీ పార్ట్స్కి వెళ్ళే అవకాశం లేదు. అంటే అర్థం ఏంటి? దెర్ ఆర్ some other vessels to circulate the blood to body parts. బ్లడ్ని బాడీ పార్ట్స్ నుంచి, హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి సర్క్యులేట్ చేయడానికి వేరొక బ్లడ్ వెజల్స్ ఉన్నాయి. సో చిన్న లాజిక్ అన్నమాట. ఏ విధంగా ఆలోచించాడు? వీన్స్లో వాల్వ్స్ ఉండడం వలన వీన్స్ క్యారీ ఓన్లీ బ్లడ్ టు ద హార్ట్. ఇన్ అదర్ వర్డ్స్ దెర్ ఆర్ సమ్ అదర్ బ్లడ్ వెజల్స్ విచ్ క్యారీ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు బాడీ పార్ట్స్. ఈ విషయాన్ని అతను హైపోథసైజ్ చేయగలిగాడు. కానీ ఇక్కడ హార్ట్ నుంచి లెఫ్ట్ వెంట్రికల్ ద్వారా బ్లడ్ బయటకు వస్తుంది అనే విషయం అంతకు మునిపే తెలుసు అన్నమాట. అంటే మన హార్ట్ ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది కదా, ఇది లెఫ్ట్ వెంట్రికల్ నుండి ఆ బ్లడ్ అనేది బయటికి వస్తుంది. దిస్ ఈజ్ ఎరోటా, లార్జెస్ట్ ఆర్టరీ వెళ్తుంది కదా. మరి ఇది ఎక్కడికి వెళ్తుంది అనే విషయం పైన ఫ్యాబ్రిసి గుర్తించలేదు, సరిగా దానిపైన అటెన్షన్ వేయలేదు. సో దాంతో ఆయన కేవలం ఏం చెప్పాడనంటే బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రమ్ బాడీ పార్ట్స్ టు హార్ట్, ఈ విషయాన్ని అది కూడా వీన్స్లో జరిగే బ్లడ్ సర్క్యులేషన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు. ఈ విషయాన్ని ఆయన ఇగ్నోర్ చేశాడు. ఏ విషయం? మరి ఇది ఎలా వస్తుంది? వీన్స్ నుంచి హార్ట్కి వస్తుంది, మరి హార్ట్ నుంచి వెళ్ళేటువంటి బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది అనే దానిపైన ఆయన కాన్సన్ట్రేట్ చేయలేదు. బట్ లేటర్ ఆన్ హీ స్టూడెంట్ నేమ్డ్ యాజ్ విలియం హార్వే
విలియం హార్వే అనేటువంటి సైంటిస్ట్, హీ వాజ్ హిస్ స్టూడెంట్, హీ కుడ్ క్యాచ్ అప్ దట్ పాయింట్. ఆయన ఫ్యాబ్రిసీ దగ్గరే చదువుకోవడానికి వెళ్ళాడు. డాక్టర్ అయిన తర్వాత రీసెర్చ్ చేయడానికి ఫ్యాబ్రిసీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫ్యాబ్రిసీ చేసినటువంటి రీసెర్చ్ వర్క్ అంతా చదివిన తర్వాత హీ కుడ్ కాన్సన్ట్రేట్, హీ కుడ్ క్యాచ్ ద పాయింట్ అబౌట్ ద లెఫ్ట్ అవే బ్లడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ వెంట్రికల్ ఆఫ్ హార్ట్. లెఫ్ట్ వెంట్రికల్ యొక్క హార్ట్ యొక్క లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బయటికి వెళ్తున్న బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది అనే విషయం పైన ఈయన స్టడీ చేయడం మొదలుపెట్టాడు. సో అలా చేస్తున్న సమయంలో ఏం జరిగిందనంటే చూద్దాం. హీ హాజ్ డిసెక్టెడ్ ద హార్ట్ని డిసెక్ట్ చేశాడు. ఓకే, హార్ట్ని డిసెక్ట్ చేసినప్పుడు he could understand the structure of the heart. Okay, he could understand the structure of the heart. He understood that there are 4 chambers in the heart: right atrium, left atrium. This is right ventricle, left ventricle. This is what he could observe. And now let me erase this. You might have confused. Okay, so this is the heart which he has observed. He has observed the presence of valves again in the heart. So what did William Harvey observe? Let me take Harvey. Harvey observation is valves in the heart. మనకు ఫ్యాబ్రిసీ వీన్స్లో ఉన్నటువంటి వాల్స్ని పరిశీలిస్తే విలియం హార్వే హార్ట్లో ఉన్నటువంటి వాల్స్ని పరిశీలించినాడు. హీ కుడ్ అబ్జర్వ్ ద వాల్స్ ఇన్ ద హార్ట్. అంటే ఇక్కడ హార్ట్లో కూడా యూనిడైరెక్షనల్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఉంది అని అర్థం. ఈవెన్ ఇన్ ద హార్ట్ దెర్ ఈజ్ యూనిడైరెక్షనల్ ఫ్లో ఆఫ్ బ్లడ్. సో వాల్స్ ఏ డైరెక్షన్లో ఉన్నాయి? మీరు ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ జస్ట్ అజ్యూమ్ దట్ దీస్ ఆర్ ద 4 chambers. సో ఇక్కడ వాల్స్ ఎలా ఉన్నాయంటే ఇలా ఉన్నాయి. అంటే డైరెక్షన్ ఎటువైపు ఉంటుంది? ఇటువైపు ఉంటుందా, ఇటువైపు ఉంటుందా? బ్లడ్ ఇటువైపు ఉంటుందా, ఇటువైపు ఉంటుందా? ఇటువైపే ఉంటుంది, ఇటువైపు ఉండదు. అంటే బ్లడ్ పైన ఉన్నటువంటి చేంబర్స్ నుంచి కిందకు వస్తాయి. మరి కింద ఉన్నటువంటి చేంబర్స్ నుంచి పైకి వెళ్ళవు. పైకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తున్నాయి మరి? ఇంకొకసారి చూద్దాం. జస్ట్ అజ్యూమ్ దట్ దీస్ ఆర్ ద 4 chambers ఆఫ్ బ్లడ్. సో ఇది వాల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ద బ్లడ్ flows only from atrium to ventricle. Then from ventricle the blood is flown to which parts of the body? ఇక్కడ ఆయన స్టడీ చేయడం మొదలుపెట్టాడు. అలా స్టడీ చేస్తూ ఏం చేశారంటే హీ కుడ్ అబ్జర్వ్ దట్. ఆయన ఇంకొక విషయం కూడా, ఇదంతా మొత్తం అజంప్షన్ చేసే ముందు ఆయన ఇంకొక రీసెర్చ్ వర్క్ కూడా చేశాడు. ఏంటంటే వెన్ ద హార్ట్ కాంట్రాక్టెడ్, హార్ట్ ఇది ఇలా కాంట్రాక్ట్ అయిందనుకోండి, కాంట్రాక్ట్ అయితే బ్లడ్ ఈ డైరెక్షన్లో వెళ్ళదు కనుక ఇది ఇక్కడ నుంచి బ్లడ్ వెజల్స్లోనికి వెళ్తుంది, ఇక్కడ నుంచి వేరే బ్లడ్ వెజల్స్లోనికి వెళ్తుంది. అంటే ఆ బ్లడ్ వెజల్స్ నుంచి ఇలా వెళ్తుంది, కానీ వీన్స్లో చూస్తే వాల్వ్స్ ఉన్నాయి, ఇది ఈ డైరెక్షన్లో వస్తున్నాయి. అంటే ఇక్కడ డబుల్ సర్క్యులేషన్ ఉంది. బ్లడ్ హార్ట్ నుంచి బయటకు వెళ్తోంది, హార్ట్లోనికి వస్తుంది అనే విషయాన్ని గమనించగా ఆయన ఏం చేశాడంటే హీ టైడ్ ద హ్యాండ్. ఇలా హ్యాండ్ ఉంటుంది కదా, ఈ హ్యాండ్ని ఇలా గట్టిగా నాట్స్ వేసాడు, కట్టేశాడు. ఇలా కట్టేసినప్పుడు ఏమైపోయిందనంటే సూపర్ఫిషియల్గా ఇటువైపు, ఇది హార్ట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది, ఈ డైరెక్షన్లో హార్ట్ ఉంటుంది, ఇది హ్యాండ్ అన్నమాట.
సో ఇక్కడ సూపర్ఫిషియల్గా ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ అంటే వీన్స్, ఇక్కడ గట్టిగా నాట్ వేయడం వల్ల ఏమైపోయింది, అవి బల్జింగ్ అయినాయి, వాచినాయి. కానీ ఇటువైపు ఏం జరిగింది అని అంటే అండర్నీత్గా ఉన్న అండర్నీత్ అంటే కొంచెం లోపల బ్లడ్ వెజల్స్ బల్జ్ అయినట్టుగా అనిపించింది. ఇటువైపునేమో అండర్నీత్లో ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ బల్జ్ అయినాయి, ఇక్కడేమో సూపర్ఫిషియల్గా ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ బల్జ్ అయినాయి. సో దీంతో విలియం హార్వే ఏం కన్క్లూడ్ చేశాడు అని అంటే దెర్ ఆర్ టూ బ్లడ్ వెజల్స్. సమ్ క్యారీ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు బాడీ పార్ట్స్, whereas some other blood vessels carry blood from body parts to heart. So this is what he could conclude. అంతేకాకుండా ఈయన మొత్తం జరిగేటువంటి బ్లడ్ సర్క్యులేషన్ని మనకు నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. మనం బ్లడ్ సర్క్యులేషన్ మొత్తాన్ని ఈయన పూర్తిగా నీట్గా చెప్పగలిగాడు. అది విలియం హార్వే యొక్క. సో అందుకనే ఆల్మోస్ట్ ఆల్ క్రెడిట్ అబౌట్ ద సర్క్యులేషన్ డిస్కవరీ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ గోస్ టు విలియం హార్వే. మొత్తం ఆ యొక్క వీన్స్లో వాల్వ్స్ ఉండడం వల్ల బ్లడ్ వీన్స్ నుండి హార్ట్కి వెళ్తుంది, హార్ట్లో వాల్వ్స్ ఉండడం వలన బ్లడ్ హార్ట్ నుండి బాడీ పార్ట్స్కి వస్తుంది. అంటే ఇక్కడ 2 డైరెక్షన్స్ ఆఫ్ సర్క్యులేషన్ జరుగుతోంది అని చెప్పగలిగాడు. కానీ ఈయన మిస్ చేసిన విషయం అయితే ఒకటి ఉంది. ఏంటది అని అంటే ఇప్పుడు మనం ఇది హార్ట్ అనుకుందాం. సారీ, మనం కొద్దిగా ఇటువైపు రాస్తా. హార్ట్, ఇక్కడ బాడీ పార్ట్స్ అని రాస్తున్నా. సో మనం ఫస్ట్ Girolamo Fabrici, what did he say? He said that the blood is carried from body parts to heart through the veins. Then later on William Harvey find out the valves in heart, and he could find out that there are another blood vessels which carry blood from heart to body parts. They are called as arteries. ఇంతవరకు ఆయన కనుక్కోగలిగాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం ఆ వాల్యూమ్ ఆఫ్ ద బ్లడ్ని క్యాల్కులేట్ చేసినప్పుడు it was assumed that the blood which is circulated from heart to blood is utilized in the body parts. బాడీ పార్ట్స్లో యూటిలైజ్ చేయబడుతుంది, ఉపయోగింపబడుతుంది. అండ్ కొత్త బ్లడ్ ఏర్పడి ఆ బ్లడ్ వీన్స్ ద్వారా ఇక్కడికి వస్తుంది అని పెట్టాడు. అంటే ఎప్పటికప్పుడు బ్లడ్ అయిపోయి ఖర్చు అయిపోయి మళ్ళీ బ్లడ్ పుట్టుకొస్తుంది అన్నట్టుగా ఒక అజంప్షన్ ఉన్నిందనమాట. ఎందుకనంటే హార్ట్ గుండా ఆర్టరీస్ ద్వారా వెళ్ళిన బ్లడ్ బాడీ పార్ట్స్లో ఏం జరుగుతుంది, అక్కడి నుంచి మళ్ళీ వీన్స్లోకి ఎలా వస్తుంది అన్నది క్వశ్చన్ మార్క్. ఆ విషయాన్ని మన విలియం హార్వే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాడు. మరి నెక్స్ట్ ఈ క్వశ్చన్ మార్క్కి ఆన్సర్ ఇచ్చినటువంటి ఫుల్ స్టాప్ పెట్టినటువంటి వ్యక్తి ఎవరు అనంటే మార్సెల్లో మాల్ఫీజీ. He was another scientist. He could observe the small web-like blood vessels. ఈయన చిన్న ఒక నెట్వర్క్ లాగా, ఒక వలలాగా అల్లుకున్నటువంటి బ్లడ్ వెజల్స్ని అబ్జర్వ్ చేశాడు. ఎక్కడ అనంటే బ్యాట్ వింగ్స్లో అబ్జర్వ్ చేశాడు. గబ్బిలం ఉంటుంది కదా, ఆ గబ్బిలం యొక్క వింగ్స్లో, ఆ బ్యాట్ వింగ్స్లో చిన్న బ్లడ్ వెజల్స్ ఒకదానికొకటి ఒక కలిసిపోయి నెట్వర్క్ లాగా అమరి ఉన్నదాన్ని చాలా ఫైన్ బ్లడ్ వెజల్స్ని అబ్జర్వ్ చేశాడు మార్సెల్లో మాల్ఫీజీ. హీ నేమ్డ్ దెమ్ యాజ్ బ్లడ్ క్యాపిలరీస్. సో ఈ డిస్కవరీ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ హ్యాస్ గివన్ ఎక్స్ప్లెనేషన్ టు ద లెఫ్ట్ ఓవర్ క్వశ్చన్ మార్క్ బై విలియం హార్వే. విలియం హార్వే ఈ ఆర్టరీస్ ద్వారా
హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి వెళ్ళినటువంటి బ్లడ్ ఏం జరుగుతోంది అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాడు. ఆ విషయాన్ని బ్లడ్ క్యాపిలరీస్ని కనుక్కోవడం ద్వారా క్లియర్ అయింది. ఏ విధంగానంటే ఇప్పుడు హార్ట్ కథ పక్కన పెడదాం, బాడీ పార్ట్స్ మాత్రం తీసుకుందాం. సో బాడీ పార్ట్స్లో ఏం జరుగుతుందో చూడండి. ఆర్టరీ ఇలా వస్తుంది, ఇలా వచ్చినటువంటి ఆర్టరీ ఇది బాడీ పార్ట్. ఈ బాడీ పార్ట్లో అంటే బాడీ పార్ట్ మీన్స్ వాట్? బాడీ పార్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్ అండ్ టిష్యూస్. సో ఆ టిష్యూస్ మధ్యలో ఇదంతా టిష్యూస్ అనుకుందాం ఇక్కడంతా ఇలాగా. సో ఈ టిష్యూస్ దగ్గరకు వచ్చేసరికి ఇట్ హ్యాస్ బీన్ హైలీ బ్రాంచ్డ్, చాలా ఫైన్ బ్రాంచెస్ ఏర్పడతాయి. ఇంకొకసారి చేస్తాం. ఇది బాడీ పార్ట్స్, ఇది టిష్యూ అనుకుందాం, ఇది ఆర్టరీస్. ఆర్టరీస్ ఏం చేస్తాయి? ఇలా వచ్చి ఇక్కడ చిన్న చిన్న బ్రాంచెస్గా విడిపోతాయి, ఇలా ఫైన్ బ్రాంచెస్గా విడిపోతాయి అన్నమాట. చిన్న చిన్న నాళికలుగా విడిపోతాయి. వాటినే మనం బ్లడ్ క్యాపిల్లరీస్ అంటాం. ఏమంటారు? బ్లడ్ క్యాప్. దే ఆర్ కాల్డ్ యాజ్ బ్లడ్ క్యాపిల్లరీస్. సో ద ఆర్టరీస్ వెన్ రీచ్ ద బాడీ పార్ట్స్ దే ఆర్ హైలీ బ్రాంచ్డ్ అండ్ వెరీ థిన్ in size. These are known as blood capillaries. And here these blood capillaries will start like they all combine together and form a vein. Ante there is no any disconnection between blood capillaries. So blood idoka blood capillary, idoka blood capillary rendu undavu. ఇది ఆర్టరీ నుంచి వచ్చిన బ్లడ్ క్యాపిలరీ, ఇది వీన్గా మొదలైన బ్లడ్ క్యాపిలరీ అనేది ఉండదు. రెండు కలిసిపోయి ఉంటాయి. అక్కడ ఒక ఫైన్ ఇది ఉంటుంది, దాన్నే మనం సైనస్ అని కూడా అంటాం. సైనస్ ఈజ్ ద ప్లేస్ వేర్ ద ఆర్టీరియోల్స్ బికమ్ వెనిక్యూల్స్. ఆర్టరీస్ వెన్ దే ఆర్ బ్రాంచ్డ్, దే ఆర్ హైలీ బ్రాంచ్డ్ అండ్ ఫార్మ్ బ్లడ్ క్యాపిలరీస్, దే ఆర్ నోన్ యాజ్ ఆర్టీరియోల్స్. ఆర్టీరియోల్స్ అంటారు. వెనిక్యూల్స్ అంటారు. ఏవి? ద ఫైన్ బ్రాంచెస్ ఆఫ్ వీన్స్. ఆ బ్లడ్ క్యాపిలరీస్ ఆఫ్ వీన్స్ని వెనిక్యూల్స్ అంటారు. ఆ ఆర్టరీస్ వెనిక్యూల్స్గా అలాగే స్టార్ట్ అవుతాయి. అంటే ఈ టిష్యూస్లో ఏర్పడినటువంటి వేస్ట్ సబ్స్టెన్సెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ నైట్రోజనస్ వేస్ట్, దే ఆర్ ఆల్ క్యారీడ్ యాజ్ వెనిక్యూల్స్ అండ్ కలెక్టివ్లీ ఫార్మ్ ద వీన్. సో ఈ విషయాన్ని మార్సెల్లో మాల్పీజీ కనుక్కున్నాడు. సో ఈ విధంగా దీంతో ఈ బ్లడ్ క్యాపిలరీస్ని కనుక్కునేసరికి వీ హ్యావ్ గాట్ ఏ కంప్లీట్ స్ట్రక్చర్ అబౌట్ ద బ్లడ్ సర్క్యులేషన్. సో ఏం జరుగుతుంది? దిస్ ఈజ్ ద హార్ట్. ఫ్రమ్ ద హార్ట్ ద బ్లడ్ ఈజ్ క్యారీడ్ టు బాడీ పార్ట్స్ ఇంక్లూడింగ్ లంగ్స్. ఆ లంగ్స్ నుంచి వచ్చింది ఏమవుతుంది? ఇక్కడ ఏమైపోతుంది? ఈ బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ రైట్ ఆర్టరీకి వస్తుంది. రైట్ ఆర్టరీ నుంచి రైట్ వెంట్రికల్లోకి వస్తుంది. రైట్ వెంట్రికల్ నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే లంగ్స్కి వెళ్తుంది. ఇది కూడా ఒక బాడీ పార్టే, కానీ దీనికి మిగిలిన బాడీ పార్ట్స్కి డిఫరెన్స్ ఉంటుంది. అది ఏంటనేది మనం డబుల్ సర్క్యులేషన్ చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. సో లంగ్స్కి వెళ్తుంది, లంగ్స్ నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి, ఇక్కడ నుంచి బాడీ పార్ట్స్. సో బాడీ పార్ట్స్లో ఏం జరుగుతుంది? ఆ ఆర్టీరియోల్స్ వెనిక్యూల్స్గా మారిపోయి మళ్ళీ ఈ యొక్క బాడీ పార్ట్స్ నుంచి వెనకవ ద్వారా రైట్ హార్ట్లో రైట్ ఏట్రియంలోనికి చేరుతుంది. సో ఈ మొత్తం విషయాన్ని చాలా వరకు అంటే ద మేజర్ కాంట్రిబ్యూషన్ వాజ్ మేడ్ బై గైరోలామా ఫ్యాబ్రిసి. వాట్ డిడ్ హి డిస్కవర్? హి డిస్కవర్డ్ వీన్స్ ఇన్ లెగ్స్. తర్వాత వచ్చేసి విలియం హార్వే. వాట్ డిడ్ హి డిస్కవర్? హి డిస్కవర్డ్ అబౌట్ ద blood circulation. మొత్తం వాల్వ్స్ ఇన్ ద హార్ట్, వాల్వ్స్ ఇన్ హార్ట్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్. తర్వాత మాల్పీజీ, మార్సెల్లో మాల్పీజీ. వాట్ డిడ్ హి డిస్కవర్? హి డిస్కవర్డ్ అబౌట్ ద blood capillaries, which has given the complete conclusion about the blood circulation. So blood capillaries is his major discovery. So ఈ విధంగా గైరోలామా ఫ్యాబ్రిసి, విలియం హార్వే అండ్ మాల్పీజీ, these were the three scientists who could work a lot and who could study about the blood circulation in human being and find out
all the facts about the blood circulation, who could traced out all the facts about the blood circulation. Gyrolama fabrici, William Harvey, Malpighi. ఈ సైంటిఫిక్ స్టడీ కూడా చాలా ఇంపార్టెంట్. 1 మార్క్ లేదా హాఫ్ మార్క్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఈ ముగ్గురు సైంటిస్టుల గురించి చాలా ఎక్కువగానే క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. కాబట్టి జస్ట్ లిజన్ టు దిస్ లెసన్ కేర్ఫుల్లీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.